Yeah, good evening, all of you. Voice is clear, ma. Clear. Please let me confirm. Say yes or no. Yes, Yeah, clear. Clear, clear. yeah, okay, guys. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఓకే. యా, డన్ గైస్. సో టీసీఎస్ కి సంబంధించి లింక్ నేను షేర్ చేస్తాను. అది మీకు టాస్క్ మీరే చేయాలి. ఓకేనా? యా, ఓకే గైస్. ఇప్పుడు మనకి టుడే వచ్చేసి టాలీ ప్రైమ్ 7.0లో మనకి ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఈ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ వల్ల యూజెస్ ఏంటి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ థియరీ ఆర్ ఓవర్ వ్యూ గురించి క్లియర్ గా నేను టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా రియల్ టైమ్ లో మీరు సపరేట్ పోర్టల్లో దీనికి ఈవే బిల్ కానీ ఈ ఇన్వాయిస్ కానీ జనరేట్ చేయాల్సి వస్తుంది మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ తర్వాత ఈ ఇన్వాయిస్ గురించి తెలుసుకోవడంలో కానీ ఈవే బిల్ తెలుసుకోవడంలో కానీ మనం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది టుడే సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes. యా, Yes, sir. డన్ గైస్. చూడండి, సో ఈవే బిల్ అంటే ఏంటి? సో ఈవే బిల్ ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఓకే, ఇది మనము ఎందుకు తీయాలి, ఎవరు తీయాలి, ఎప్పుడు తీయాలి, ఎంత అమౌంట్ ఉంటే ఈవే బిల్ తీయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఇది జిఎస్టి పోర్టల్లో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ గా జనరేట్ చేస్తారు. ఎందుకు చేస్తారు సార్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. ఇప్పుడు మీరు గమనిస్తే రోడ్స్ మీద మీరు గమనిస్తే లారీస్లలో ఓకే మీరు లారీస్ వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు ఆపి ఈవే బిల్ తీయండి, ఏం గూడ్స్ వెళ్తున్నాయి ఆ వెహికల్లో అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చూపిస్తాం, ఆ వెహికల్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఈవే బిల్ అనేది పోలీస్ వారికి చూపిస్తాం. అప్పుడు అక్కడ ఉన్న ఐటమ్స్ కి వాళ్ళ ట్రక్ లో ఉన్న ఐటమ్స్ కి సింక్ అవుతున్నాయా లేదనేది చెక్ చేస్తారు సమ్ టైమ్స్. ఎందుకు అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ వెళుతున్నప్పుడు ఎంత వాల్యూ గల ఐటమ్స్ ఉన్నప్పుడు తీసుకుంటారంటే మినిమం సేల్స్ ఇన్ వయసు 50,000 ఆర్ అబోవ్ ఉంటే మనకి ఏపీ తెలంగాణలో ఈవే బిల్ అనేది జనరేట్ చేస్తారు. దీనికంటూ ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ అనేది కూడా జనరేట్ అవుతుంది. కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ ని కన్సైన్మెంట్ అంటారు. ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్, ఇంటర్ స్టేట్ అయినా ఇంట్రా స్టేట్ అయినా ఏదైనా కానివ్వండి. ఓకే, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లో వెళ్ళినప్పుడు ఈ ఈవే బిల్ అనేది సేల్స్ ఇన్వాయిస్ 50,000 అబోవ్ దాటింది అంటే కంపల్సరిగా ఈవే బిల్ తీయాలి. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగినా కూడా మీరు చెప్పాలి. సో ఈవే బిల్ మినిమం సేల్స్ ఇన్వాయిస్ ఎంత అమౌంట్ ఉంటుంది అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వీటి మీద వస్తాయి. ఓకే, అప్పుడు మీరు చూడొచ్చు, అప్పుడు మీరు వీటిని చెప్పొచ్చు, ఇంటర్వ్యూస్ లో కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, డన్. సో ఈవే బిల్ లైక్ ఎలక్ట్రానిక్ వే బిల్. సో ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈవే బిల్ అంటే ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ అంటే ఎనఫ్. ఓకే, సో మినిమం జనరేటెడ్ ఫర్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఆర్ అబోవ్ ఫర్ సేల్స్. అది విత్ ఇన్ ఇంటర్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్. ఓకే, డన్. సో తర్వాత ఏ ప్లేసెస్ లో ఎంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఈవే బిల్ నీడ్స్ టు బి జనరేటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్. ఏ స్టేట్లకు ఎంతెంత అమౌంట్ లిమిటేషన్స్ ఉన్నాయి ఈవే బిల్ తీయడానికి అంటే బీహార్లో అయితే 2 lakhs ఆర్ అబోవ్ ఉంటే ఈవే బిల్ తీయాలని అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీస్. అదే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అయితే మినిమం 1 lakh ఆర్ అబోవ్ ఉంటేనే ఈవే బిల్ తీయాలని వాళ్ళు పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీస్.
మిజోరాం 10,000 ఆర్ అబోవ్ ఉంటే వాళ్ళు ఈవే బిల్ తీయచ్చు అని పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే అవసరం లేదు మధ్యప్రదేశ్ ఆర్ ఛత్తీస్గఢ్ అని వాళ్ళు నోటిఫై చేసుకున్నారు. అంటే ఇండియాలో మీరు చూస్తున్నట్లయితే ఆల్ స్టేట్స్లలో వాళ్ళు పెట్టుకున్న లిమిటేషన్స్. బీహార్ అయితే 2 lakhs, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 1 lakh ఆర్ మోర్, మిజోరాం 10,000 ఆర్ మోర్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ విత్ ఇన్ ద స్టేట్ అయితే కనుక వాళ్ళు సెటప్ చేసుకుంటారు. ఎలా అనేది కూడా క్లియర్ గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, దీన్నే ఈవే బిల్ మినిమం లిమిటేషన్స్ అంటాం వీటిని. ఓకే, తర్వాత ఈవే బిల్లో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 parts ఉంటాయి. ఈవే బిల్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 parts ఉంటాయి మనకి. పార్ట్ ఏలో ఏం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, పార్ట్ బిలో ఏం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సో పార్ట్ ఏలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూసుకుంటే జిఎస్టిఐఎన్ ఆఫ్ రెసిపియంట్, రిసీవర్ జిఎస్టిఐఎన్ నెంబర్, ఇఫ్ అన్రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యుఆర్డి. పార్ట్ ఏ EWB-01 డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. ఎవరైతే కస్టమర్ ఉంటారో అతనికి సంబంధించిన జిఎస్టి నెంబర్, అతని స్టేట్ కి సంబంధించిన పిన్ కోడ్, ఓకే, పిన్ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ మండల్ కానీ లైక్. తర్వాత ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ ఆర్ డేట్, ఇన్వాయిస్ నెంబర్ ఉండాలి, చలాన్ నెంబర్ ఉండాలి, డేట్ కూడా ఉండాలి. వాల్యూ ఆఫ్ గూడ్స్, వాల్యూ యాజ్ పర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్, ఎంత వాల్యూ గల గూడ్స్. ఐటమ్స్ కి హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, గూడ్స్ రిసిప్ట్ నెంబర్, రైల్వే రిసిప్ట్ నెంబర్. అంటే వెహికల్స్ ద్వారా ట్రక్కులైనా స్టాక్ వెళ్ళొచ్చు, ట్రైన్లో అయినా వెళ్ళొచ్చు. ఓకే, సో తర్వాత మనకి షిప్ ద్వారానే వెళ్ళొచ్చు, లైక్ లైక్ హెలికాప్టర్, లైక్ మనకి విమానం ద్వారా కూడా వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఏ బేస్ మీద పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా పార్ట్ ఏలో డీటెయిల్స్ లో మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. పార్ట్ ఏ డీటెయిల్స్ లో మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత పార్ట్ బి ఫామ్ EWB-01 డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. పార్ట్ బి డీటెయిల్స్ ఎవరు ఉంటాయి అంటే మనకి చూసుకున్నట్లయితే లైక్ ట్రాన్స్పోర్ట్ అట్టి ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బై రోడ్డా, బై ఎయిరా, బై రైల్ ఆర్ షిప్పా. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, వెహికల్ నెంబర్, ట్రాన్స్పోర్టర్ ఐడి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉంటాడో, మీడియేటర్, సప్లయర్ కి బయ్యర్ కి మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క డీటెయిల్స్ పార్ట్ బి అంటాం. అతని డీటెయిల్స్ ని పార్ట్ బి అని మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే, డన్. హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు మా, అంటే కన్సైన్మెంట్ అంటే ఏంటి చెప్పండి. ఎనీవన్? కంటైనర్ Consignment సరుకు. సెల్లర్, కన్సైనర్ అంటే ఎవరు? కంటైనర్ సెల్లర్, సెల్లర్. కన్సైనీ అంటే బయ్యర్. బయ్యర్. కన్సైన్మెంట్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డీల్. బయ్యర్ కి సెల్లర్ కి మధ్యన డీల్. కన్సైన్మెంట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ట్రాన్స్పోర్టర్. కన్సైన్మెంట్ అంటే ఏంటి? సరుకు. సో స్టాక్ ఆర్ గుడ్స్ ని కన్సైన్మెంట్ అంటారు. స్టాక్ ఆర్ గుడ్స్ ఏమంటాం? కన్సైన్మెంట్ అని మనం క్లియర్ గా చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు వెన్ ద కన్సైన్మెంట్ ఈస్ కాజ్డ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. ఒకవేళ కన్సైనర్ జిఎస్ రెగ్యులర్ పర్సన్ అనుకోండి, అతనైనా ఈవే బిల్ తీయచ్చు. కన్సైనీ రిజిస్టర్డ్ రిసీవర్, వెన్ ద కన్సైన్మెంట్ ఈస్ కాజ్డ్ బై ఏ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ద కన్సైనీ, వేర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ద కన్సైనర్ టు ఏ రిజిస్టర్ రిసిపియంట్. ఒకవేళ అతను అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకోండి, అంటే అతనికి జిఎస్టీ నెంబర్ లేదు, కస్టమర్, సో మనకుంది, మనమే తీయచ్చు. ఒకవేళ రిసీవర్ కూడా ఉన్నింది అనుకోండి, అతనైనా తీయచ్చు.
సప్లయర్ అయినా తీయొచ్చు, రిసీవర్ అయినా తీయొచ్చు. లేదు అంటే ట్రాన్స్పోర్టర్ అయినా తీయొచ్చు, నో ప్రాబ్లం. మీడియేటర్గా ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ. ట్రాన్స్పోర్టర్ ఇద్దరుగా వర్క్ చేయొచ్చు, కన్సైనర్ కానీ కన్సైనీ కానీ ఇద్దరుగా యాక్టింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. The validity of the e-way bill is fixed one day for every 200 kilometers. ఒక రోజుకి ఒక 200 కిలోమీటర్స్ వరకు మనం పర్మిషన్ తీసుకోవచ్చు. ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ది ఎక్స్పైరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంది అనుకోండి, మీరు ఎస్టిమేషన్ వేసారు 200 అని, ఎక్స్ట్రా ఏమైనా ఉంది అనుకుంటే ఆన్లైన్లోకి వెళ్ళి మనము పెంచుకొని కూడా పెంచుకోవచ్చు, 1 డే ఎక్స్ట్రా. లేదు ఏదైనా వెహికల్ చెడిపోయింది మధ్యలో, అప్పుడు ఏం చేస్తారు? Okay, the e-way bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. అప్పుడు ఆ వెహికల్ బదులు వేరే వెహికల్లోకి స్టాక్ స్టోర్ చేసేసి ఆ ప్లేస్ నుంచి తీసుకుని వెళ్తారు కస్టమర్కి. అప్పుడు పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చలేం. EWB-01 can't be edited and modified or once generated. పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చలేం, పార్ట్ బి డీటెయిల్స్ మార్చచ్చు. అంటే సో పార్ట్ ఏ ఏంటి? కస్టమరే కదా, అతనికి కదా స్టాక్ పంపిస్తున్నాం, వేరే వ్యక్తి అయితే కాదు కదా. కాబట్టి పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చడానికి ఛాన్స్ ఉండదు. పార్ట్ బి వెహికల్ నెంబర్ మారుతుంది కాబట్టి, పర్సన్ మారుతారు కాబట్టి పార్ట్ బి డీటెయిల్స్ మార్చచ్చు. పార్ట్ బి కెన్ బి అప్డేటెడ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఆర్ఆర్ ఎయిర్వే బిల్. ఇలా ఏదైనా మార్చచ్చు. ఆ ఫెసిలిటీ కూడా పార్ట్ బిలో ఉంటుంది. ఓకే, మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగినా మీరు చెప్పాలి, పార్ట్ ఏ డీటెయిల్స్ మార్చచ్చా ఈవే బిల్ అంటే మార్చలేము, వీ కాంట్ బి ఎడిటర్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్ అని చెప్పాలి. పార్ట్ బి వెహికల్ డీటెయిల్స్ ఆర్ఆర్ ఎయిర్వే బిల్ ఏమైనా మార్చచ్చు. ఇది ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి. సో ఫిక్స్డ్ 1 day 100 kilometers కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. మనం పెంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. పార్ట్ ఏ కాంట్ బి ఎడిటెడ్ అండ్ మాడిఫైడ్ వన్స్ జనరేటెడ్. పార్ట్ బి అలౌడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఎయిర్వే బిల్. ఎగ్జాంపుల్ చూడండి, దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధ్యలో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, మురుగన్ ట్రేడర్స్. గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాండ్ ఓవర్ చేశారు ట్రాన్స్పోర్టర్కి. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఈవే ఫామ్ EWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. పార్ట్ ఏ వచ్చేసి ఫిల్ చేస్తారు సెల్లర్ ద్వారా. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. పార్ట్ బి డీటెయిల్స్ వచ్చేసి ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. పార్ట్ ఏలో సెల్లర్ ఫిల్ చేస్తాడు యువటీ కస్టమర్స్ టి, పార్ట్ బి ట్రాన్స్పోర్టర్స్ ఫిల్ చేస్తారు. ద ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్ ముగ్గురికి వెళ్తుంది. ఓకే, సో దాన్ని ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. అతను యాక్సెప్ట్ చేయాలి కస్టమర్. తర్వాత గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్. ఫైనల్ గా గూడ్స్ కస్టమర్ కి డెలివరీ అవుతాయి. ఇది ఈవే బిల్ పోర్టల్లో జరిగే ప్రాసెస్. చాలా సింపుల్ గా ఉంటుంది. రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు మీకు కంపల్సరీగా 1 or 2 times లో చూపించేస్తారు. ఇది డూప్లికేట్ తీయడానికి ఛాన్స్ ఉండదు, లేకపోతే నేను చూపించేవాడిని. ఓకే, దీన్నే మనం ఈవే బిల్ అంటారు. సింపుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. 5 minutes చేయొచ్చు, పెద్ద ఇదేం కాదు. క్రెడెన్షియల్స్ అన్ని కూడా రియల్ టైంలో కంపెనీ దగ్గర మీకు షో అవుతాయి, నో ప్రాబ్లం. ఓకే, దీన్నే మనం ఈవే బిల్ అంటారు. దీన్ని మనం ఈవే బిల్ అని చెప్పుకుంటాం. టాలీ ప్రైమ్ 7.0లో మనము థియరీ ఆర్ ఓవర్ వ్యూ గురించి క్లియర్ గా డిస్కషన్ చేసాం. నెక్స్ట్ వన్ చూడండి, ఈవే బిల్ అంటే ఏంటో క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి ఈ ఇన్వాయిస్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అసలు ఈ ఇన్వాయిస్ ముందు డిస్కస్ చేసే ముందు మనం క్లియర్ గా తెలుసుకోవాలి ఇన్వాయిస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మీరు చెప్పండి మా, ఇన్వాయిస్ అంటే ఏంటి మీకు తెలిసిన కాడికి? ఇన్వాయిస్ అంటే ఏంటి?
ఎనీవన్? తెలిసిన వాళ్ళు ఎవరని చెప్పొచ్చు మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ Record ఇన్వాయిస్? చెప్పండి. seller buyer details. చెప్పండి once. Record seller buyer details. ఓకే. రిమైనింగ్ వాళ్ళు ఇంకా ఎవరైనా? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు మా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఇన్వాయిస్ అంటే తెలీదా? నో ఐడియా? రీసెంట్ గా డిస్కస్ చేసాం కదండి జిఎస్టిలో క్లియర్ గా. ఎనీ ఐడియా? ఓకే, రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్ ఉంటే ఎలాగా? రేపటి రోజు ఇవి ఏం ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేస్తారు మీరు ఇంత సైలెంట్ గా ఉంటే? రెస్పాండ్ అవ్వాలి. దట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ ప్రతి పర్సన్కి అవసరం అది. తెలుసా తెలియదా ఏంటి అనేసి. వాట్ ఈజ్ ఇన్వాయిస్? చూడండి, an invoice is a document issued by a seller to a buyer listing the goods or services supplied and starting the sum of money. Invoices are issued before the payment is made. A paper recipient from a store or an online record from an e-tailer. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్వాయిస్ అంటే ఒక సప్లయర్ ఒక కస్టమర్కి సమ్ టైప్ ఆఫ్ ఐటమ్స్, సమ్ క్వాంటిటీకి, సమ్ ప్రైస్కి, సమ్ టోటల్ వాల్యూకి, పర్టికులర్ పర్సన్కి ఒక ఇన్వాయిస్ నెంబర్తో, ఒక ఇన్వాయిస్ డేట్తో, పర్టికులర్ అమౌంట్కి ఒక ప్లేస్లో నుంచి మరో ప్లేస్కి ఒక పర్సన్కి గూడ్స్ని సేల్ చేసేదాన్నే ఇన్వాయిస్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఇన్వాయిస్ అని మనం చెప్పుకుంటాం. మీకు చాలా మందికి బిల్స్కి ఇన్వాయిస్ డిఫరెన్స్ తెలీదు. దేన్ని బిల్ అంటారు, దేని ఇన్వాయిస్ అంటారు. ఆ రెండింటికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు. కంటెంట్స్, యూనిక్ నెంబర్, ట్రాన్సాక్షన్ టైప్, పర్పస్. మీరు చెప్పండి, బిల్ అంటే దేని అంటారు, ఇన్వాయిస్ అంటే దేని అంటారు? ఎనీవన్? బిల్ అని దేని అంటారు, ఇన్వాయిస్ అని దేని అంటారు? చెప్పండి మా. ఎనీవన్? దీపు, శిరీష, కల్పన, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, కన్మణి, వంశీ. బిల్ అని దేని అంటారు, ఇన్వాయిస్ అని దేని అంటారు? రెస్టారెంట్లు థియేటర్లో ఇచ్చేది బిల్ అంటాం. ఏది? షాప్ లో ఆ, రెస్టారెంట్స్ ఇచ్చేది బిల్ అవుతుంది. ఓకే, ఇన్వాయిస్ అని దేని అంటారు? షాప్ లో గూడ్స్ కొన్నప్పుడు ఇచ్చేది ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, మీరు హోటల్కి వెళ్తారు, రెస్టారెంట్కి వెళ్తారు, ఓకే, తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, థియేటర్కి వెళ్తారు. ఈ వీటన్నిటిని ఇన్వాయిస్ అంటారా, రిసిప్ట్ బిల్స్ అంటారా? బిల్స్. సో బిల్స్ అంటారు. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తారు, మీకు నచ్చిన ఫుడ్ తింటారు, చిన్నది బిల్ ఇస్తారు. ఓకే, థియేటర్కి వెళ్తారు, సీట్ నెంబరు, సంథింగ్ టైమింగ్ సంథింగ్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ బిల్. ఓకే, వీటన్నిటిని ఏంటి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండదు. చూడండి, ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. బిల్లులో ఇన్ఫర్మేషన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కంటెంట్. అదే ఇన్వాయిస్లో కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లెట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. ఇన్వాయిస్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. యూనిక్ నెంబర్. గివింగ్ ఏ యూనిక్ నెంబర్ టు ది బిల్ ఈజ్ నాట్ సిగ్నిఫికెన్స్ యాజ్ దే డోంట్ హ్యావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పసెస్. నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే లేదు యూనిక్గా బిల్స్లో, అదేం అంత ఇంపార్టెంట్ అయితే కాదు. కానీ ఇన్వాయిస్లో చూస్తే ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నెంబర్స్ అండ్ దే సర్వ్ యాజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. కానీ ఇన్వాయిస్లో మాత్రం
కంపల్సరీగా యూనిక్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. యూనిక్ నెంబర్ అనేది మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్స్టాంట్లీ డన్. బిల్లు ఏంటంటే థియేటర్కి వెళ్తావు, ఆన్ ద స్పాట్ క్యాష్ ఇస్తావు, బిల్ తీసుకుంటావు. థియేటర్ లైక్ రెస్టారెంట్కి వెళ్తావు, డబ్బులు ఇచ్చేస్తావు, నీకు నచ్చిన ఫుడ్ తింటావు, ఆన్ ద స్పాట్ జరిగిపోతుంది ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ టైప్. ఇన్వాయిస్ మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. మ్యాక్సిమం ఇన్వాయిస్ లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. పర్పస్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జస్ట్ బిల్ అనేది ఒక ప్రూఫ్. అది ఇన్వాయిస్ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. కంపల్సరీగా ఇన్వాయిస్ మ్యాండేటరీగా నీ దగ్గర ఉండాలి. 100% ఉండాలి. ఓకే. జిఎస్టి పోర్టల్. కీ పాయింట్స్ టు అండర్స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఇన్వాయిస్. జిఎస్టి పోర్టల్ అంటే జిఎస్టి పోర్టల్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ టు పర్ఫార్మ్ వేరియస్ ట్యాక్స్ బేస్డ్ యాక్టివిటీస్. GSTN is the backbone of the GST portal, which act as a medium of interaction between the taxpayers and government. సో జిఎస్టి పోర్టల్ అనేది తను చేసే బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, సో తను ఎలాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నాడో, గవర్నమెంట్ కి అండ్ ట్యాక్స్ పేయర్స్ కి మధ్యలో ఇంటరాక్ట్ గా జిఎస్టి నెంబర్ అనేది బ్యాక్ బోన్ గా నిలుస్తుంది పోర్టల్. ఓకే. సో జిఎస్టి నెంబర్ తీసుకున్న తర్వాత ఆ పోర్టల్లో మనం లీగల్ గా అప్లై చేస్తాం కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ మనం ఏం చేస్తున్నాం అనే ప్రాసెస్ అక్కడ ఉంటుంది. జస్ట్ జిఎస్టి నెంబర్ కొట్టినామంటే నువ్వు ఏం చేస్తున్నావు మొత్తం వచ్చేస్తుంది నీ చరిత్ర. ఐఆర్పి నోన్ యాజ్ ది లైక్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ వ్యాలిడేటింగ్ ద ఇన్వాయిసెస్ యూజ్డ్ ఇన్ ద జిఎస్టి ఎకోసిస్టమ్. ద ఐఆర్పి జనరేట్స్ యూనిక్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్. సో జిఎస్టీలోనే మనకి ఐఆర్పి పోర్టల్ ఉంటుంది. ఐఆర్పి పోర్టల్లో ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఫర్దర్ మీకు చూసి కనిపిస్తుంది. తర్వాత ఐఆర్ఎన్, అదే ఐఆర్పిలో ఐఆర్ఎన్ నెంబర్ అనేది యూనిక్ గా జనరేట్ అవుతుంది. దానికి ఎన్ని డిజిట్స్ ఉంటాయి అది అర్థం కాదు ఎవరు కూడా. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరికల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. చాలా యూనిక్ గా ఉంటుంది. మనకి జిఎస్టి పోర్టల్ ఇలా ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం ఈ ఇన్వాయిస్ లో. వాట్ ఈజ్ ఇన్వాయిస్? వై ఇన్వాయిస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్? వెన్ విల్ ఈ ఇన్వాయిస్ బి ఇంట్రడ్యూస్డ్? వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ అన్ ఇన్వాయిస్? వాట్ డస్ ద ఇన్వాయిస్ లుక్ లైక్? వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఇన్వాయిస్? బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిసింగ్, టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. సో అసలు ఇన్వాయిస్ అంటే ఈ ఇన్వాయిస్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఇన్వాయిస్ స్టాండ్ ఫర్స్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్. దీని ఒక ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంటారు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ B2B ఇన్వాయిసెస్ ఆర్ ఎలక్ట్రానికల్లీ అప్లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్ పోర్టల్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్, ఏ యూనిక్ రెఫరెన్స్ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఈస్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై IRP. Along with IRN, each invoice is digitally signed and added with QR code. This process is collectively called e-invoicing under GST. In simple, it is a digital document between a buyer and a seller is validated by the government's tax office. E-invoicing applies to GST registered persons whose aggregate turnover in more than 5 crores August 2023. Banks, financial institutions, goods transport agency are exempted from this process. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఇన్వాయిస్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, ఓకే, డిజిటల్ డాక్యుమెంట్, డిజిటల్ గా సిగ్నేచర్ ఉంటుంది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ కిందకి వస్తాయి ఈ ప్రాసెస్ లో. ఆ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది అని కూడా ఇప్పుడు చూద్దాం. అంతకు ముందుగా వై ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏ, ఇన్వాయిస్ ఆఫ్ ఏ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ బి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రాసెస్, ఒక ఫార్మాట్ ఇచ్చి ఉంటుంది. టాలీ ఒక ఫార్మాట్ ఉంటుంది, వింగ్స్ ఒక ఫార్మాట్ ఉంటుంది,
తర్వాత మనకి రకరకాల ఫార్మాట్లు వేరువేరుగా ఉంటాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన ఫార్మాట్‌లకి అప్లై చేస్తే ప్రాసెస్ ప్రాపర్‌గా తీసుకుంటుంది. కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎటు కాకుండా ఇచ్చారనుకోండి, అది పిక్ చేసుకోదు. టుడే దే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అకౌంటింగ్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ that generates invoices and all of them have their own formats to store the information. For example, an invoice generated by accounting software A can't be read by a machine that is using B accounting software. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్స్ వల్ల మనం చేస్తే ఓకే. లేదు ఎలా పడితే అలా ఇచ్చామనుకోండి, మనకి సెట్ కాదు. Hence, a need was felt to standardize the format in which electronic data of an invoice will be shared with other to ensure there is interoperability of the data. కాబట్టి వాళ్ళు సమ్ ఫార్మాట్స్ ఇస్తారు. ఆ ఫార్మాట్స్‌లలో మనం చేస్తే బెటర్‌గా ఉంటుంది. చాలా వరకు. When will e-invoicing be introduced? ఫస్ట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? ఎక్సీడింగ్ 5 crores ఉంటే యాన్యువల్ టర్నోవర్ 1 October 2020లో ఈ-ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 100 crores తగ్గించారు 1 January 2021. తర్వాత 50 crores తగ్గించారు 1 April 2021. తర్వాత ఎక్సీడింగ్ 20 crores 1 April 2022. ఎక్సీడింగ్ 10 crores 1 October 2022. ఎక్సీడింగ్ 5 crores 1 August 2023. 500 crores నుంచి ఫైనల్ గా 5 crores లెవెల్కి వచ్చేసింది. 5 crores లెవెల్కి రావడం జరిగింది. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాశారంటే మార్క్ టెస్ట్లు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటాయి. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ అన్ ఇన్వాయిస్: డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, ప్లేస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. అంటే ఒక ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు లీగల్ గా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉండాలి? ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రిసిపియంట్ లీగల్ నేమ్, రిసిపియంట్స్ జిఎస్టీ నెంబర్, అడ్రస్, స్టేట్ కోడ్, పిన్ కోడ్, రిసిపియంట్ ప్లేస్, సప్లయర్ డీటెయిల్స్ ఉండాలి, కస్టమర్ డీటెయిల్స్ ఉండాలి. ఐఆర్ఎన్ నెంబర్, షిప్పింగ్ టు జిఎస్టీఎన్, స్టేట్ పిన్ కోడ్, స్టేట్ కోడ్, నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్ ఈ సర్వీస్, సప్లై టైప్ కోడ్, ఐటమ్ డిస్క్రిప్షన్. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, ఐజిఎస్టీ వాల్యూ, సిజిఎస్టీ వాల్యూ అండ్ హెచ్జిఎస్టీ వాల్యూ సపరేట్లీ, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ మోడల్ చూడండి. ఇలా క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఇలా ఐఆర్ఎన్ నెంబర్ ఉంటుంది. అర్థం అవ్వకుండా డీటెయిల్స్ ఆఫ్ కన్సైనీ, షిప్ టు, ఐటమ్, క్వాంటిటీ, రేట్, టోటల్ వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూస్ ఇవన్నీ చూడొచ్చు. దానికి సంబంధించిన పోర్టల్ రిలేటెడ్ గా ఇలా చూపిస్తుంది. ఐఆర్ఎన్ పోర్టల్లో అవి సపరేట్ గా ఇండివిజువల్ గా వెళ్తుంది. వర్క్ ఫ్లో ఆఫ్ అన్ ఇన్వాయిస్. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్. సో ఎలిమినేట్స్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్. ఇవే ఈ ఇన్వాయిస్ తీయడం వల్ల ఫేక్ ఇన్వాయిసెస్ ఎలిమినేషన్ అయిపోతాయి. ఇన్పుట్ క్రెడిట్స్ ఇష్యూస్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ ఎవరైతే ప్రాపర్ గా చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిపోర్ట్స్ జనరేట్ అవుతాయి. ఈవే బిల్ ద్వారా కూడా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. రియల్ టైం ట్రాక్ చేయడానికి కూడా సప్లయర్ కి ఈజీగా ఉంటుంది. ఇవి బెనిఫిట్స్ అని మనం చెప్పొచ్చు ఈ ఇన్వాయిస్ లో. మనకి టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎన్ని రకాలుగా తీయొచ్చు? ఇన్వాయిస్, రీఫండ్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, ఇలా అన్ని రకాలుగా చేయొచ్చు. సో దీన్నే మనం ఈ ఇన్వాయిస్ అని చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్? ఈవే బిల్ ఆర్ ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మీ సూపర్ సీనియర్ ఓకే వాళ్ళు చేస్తారు. మిమ్మల్ని ఇంతవరకు రానివ్వరు. ఆల్మోస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిసెస్ అక్కడి వరకు మాత్రమే మిమ్మల్ని తీసుకువెళ్తారు. ఇక రిమైనింగ్ ఏదైనా ఆడిటర్ వర్క్ కానీ సిఏ వర్క్ చేసేది అంతవరకు మిమ్మల్ని తీసుకురాని. బట్
మినిమం వాటి గురించి మనకు పూర్తి ఐడియా అనేది ఒక ఉండాలి. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేసి. ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్‌గా వెళ్తారో ఈజీగా అర్థం చేసుకుంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేవు. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? ఎనీవన్? Yes, sir. దీపు, దీపిక, Yes, కృష్ణారెడ్డి, sir. వంశీ క్లియరా అండి? యాహ్! సో క్లియర్ టుడేతో మనకి ఫస్ట్ మెటీరియల్ అయిపోయింది.